హలో ఎవ్రీవన్, మీకు ఎస్ఎస్సి క్వశ్చన్ పేపర్ క్వశ్చన్ నెంబర్ 25కి నౌన్ మోడిఫైయర్స్ అని ఇస్తున్నాడు. నౌన్ మోడిఫైయర్స్లో 2 సెంటెన్సెస్ ఇస్తున్నాడు. ఒక సెంటెన్స్గా రాయాలి. నౌన్ని ఐడెంటిఫై చేసి ఏ యాడ్జెక్టివ్స్ మోడిఫై చేస్తున్నాయో ఆ వర్డ్స్ని ఆ యాడ్జెక్టివ్స్తో కలిపి ఆ నౌన్ని డిస్క్రైబ్ చేస్తూ రాయాలి సింగిల్ సెంటెన్స్లో. దీన్ని నౌన్ మోడిఫైయర్ అంటారు, ఎందుకంటే నౌన్ని మోడిఫై చేస్తుంది కాబట్టి దీని పేరు నౌన్ మోడిఫైయర్. దీనికి మీరు నౌన్ ఐడెంటిఫై చేయాలి, యాడ్జెక్టివ్స్ని ఐడెంటిఫై చేయాలి. యాడ్జెక్టివ్స్ ఎక్కువ ఉన్నప్పుడు యాడ్జెక్టివ్స్ ఆర్డర్ తెలియాలి. యాడ్జెక్టివ్స్ ఆర్డర్ ఏంటి? డిక్యూ, ఒపీనియన్, ఎస్ఐఎస్, కాంప్. డి అంటే డిటర్మినర్, క్యూ అంటే క్వాంటిటీ, ఓ అంటే ఒపీనియన్, ఎస్ అంటే సైజు, ఏ అంటే ఏజ్, ఇంకొక షేప్, సి అంటే కలర్, ఓ అంటే ఆరిజిన్, ఎం అంటే మెటీరియల్, పి అంటే పర్పస్. మీరు ఇవన్నీ యాడ్జెక్టివ్స్ ఏదైతే నౌన్ డిస్క్రైబ్ చేయడానికి ఎక్కువ నౌన్స్ని ఉపయోగిస్తే అప్పుడు ఏ ఆర్డర్లో పెట్టాలనే దానికి మీకు ఇది ఫార్ములాగా గుర్తుపెట్టుకోండి. డిటర్మినర్ అంటే ఏ అండ్ ది డిటర్మైన్ చేసే వర్డ్స్. క్వాంటిటీ అంటే సమ్, ఫ్యూ, మెనీ, ఇన్ని ఉన్నాయి క్వాంటిటీ. ఒపీనియన్ అంటే మీ యొక్క అభిప్రాయం. గ్రేట్ అయి ఉండొచ్చు, వేస్ట్ అయి ఉండొచ్చు, ఫూల్ అయి ఉండొచ్చు, మీరు ఎలాగా దాని మీద అభిప్రాయపడుతున్నారు. సైజ్ అంటే బిగ్, హ్యూజ్, స్మాల్, టైనీ, మీనియేచర్, ఇవన్నీ సైజ్. ఏజ్ ఓల్డ్, యంగ్, హిస్టారికల్, ఇలాంటివన్నీ ఏజ్. షేప్ స్క్వేరు, రౌండ్, సర్కిల్, ట్రయాంగిల్, అవన్నీ షేప్స్. కలర్ రెడ్, బ్లూ, ఎల్లో, ఇన్ ఆల్ కలర్స్. ఆరిజిన్ ఇటాలియన్, ఇండియన్, పాకిస్తానీ, ఎక్కడి నుంచి వచ్చింది? ఆంధ్ర, వైజాగ్ బోర్న్, అలాగా ఆరిజిన్. మెటీరియల్ ప్లాస్టిక్, ఐరన్, సిల్వర్, గోల్డ్ మెటీరియల్. పర్పస్ ఎందుకు? వాట్ ఈస్ ద యూజ్ అనే యూజ్ఫుల్ ఫర్ మేకింగ్ పెన్స్. అలా పర్పస్ ఏంటి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ టెలింగ్ దిస్? టు టీచ్ గ్రామర్. మై పర్పస్ ఈజ్ టు టీచ్ గ్రామర్. పర్పస్. ఓకే, మీరు ఎన్నైతే యాడ్జెక్టివ్స్ని ఐడెంటిఫై చేశారో ఆ యాడ్జెక్టివ్స్ అన్నింటినీ ఆ నౌన్ చివరిని పెట్టి రాయాలంతే. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఐ విజిటెడ్ ఎ టెంపుల్, ఇట్ వాజ్ అన్ ఓల్డ్ వన్ బట్ హ్యాస్ ఎ గ్రేట్ హిస్టరీ. ఈ విజిటెడ్ ఎ టెంపుల్, ఒక టెంపుల్ని దర్శించాడు. ఇట్ వాజ్ అన్ ఓల్డ్ వన్, ఆ టెంపుల్ చాలా పాతది. బట్ హ్యాజ్ ఎ గ్రేట్ హిస్టరీ, కానీ చాలా పూర్వ వైభవం ఉంది, చాలా గొప్ప చరిత్ర ఉంది అని చెప్తున్నాడు. అంటే అతను ఒక చాలా పాత చరిత్ర ఉన్న టెంపుల్ని దర్శించాడు. టెంపుల్కి ఏంటంటే ఉన్నాయి క్వాలిటీస్, అంటే యాడ్జెక్టివ్స్ ఏంటంటే ఉన్నాయి? ఓల్డ్ వన్, గ్రేట్ హిస్టరీ. ఇప్పుడు ఓల్డ్ వన్ అనేది యాడ్జెక్టివే. ఓల్డ్ అనేది దేని చెప్పింది? ఏజ్ని చెప్పింది. గ్రేట్ హిస్టరీ అనేది ఏం చెప్పింది? గ్రేట్ అనేది ఏంటి? మీ ఒపీనియన్ చెప్పావు. ఎప్పుడు ఒపీనియన్, ఏజ్, ఏది ముందు రావాలి? ఐ విజిటెడ్ ఏ గ్రేట్ హిస్టారికల్ ఓల్డ్ టెంపుల్. ఐ విజిటెడ్ ఏ గ్రేట్ హిస్టారికల్ ఓల్డ్ టెంపుల్. ఏ ఎందుకు ఉపయోగించాను? డిటర్మినర్ కాదు ఫస్ట్. ఏ గ్రేట్ ఓల్డ్ హిస్టారికల్ టెంపుల్. ఓకే, సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. గౌతమ్ ఫౌండ్ ఏ క్యాట్. గౌతమ్కి ఒక క్యాట్ దొరికింది. ఇట్ హ్యాస్ బ్లూ ఐస్ అండ్ బ్రౌన్ స్ట్రైప్స్ ఆన్ హిస్ బాడీ. ఆ క్యాట్కి నీలం కళ్ళు ఉన్నాయట, బ్రౌన్ స్ట్రైప్స్ ఉన్నాయట, బ్రౌన్ చార్లు ఉన్నాయట. క్యాట్ అనేది నౌన్ కదా, చివరి వస్తుంది. బ్లూ ఐస్ అంటే దేన్ని ఐడెంటిఫై చేసింది? కలర్ని ఐడెంటిఫై చేసింది. బ్రౌన్ స్ట్రైప్స్, ఇది కూడా కలరే. స్ట్రైప్స్ అనేది షేప్ని ఐడెంటిఫై చేస్తుంది. ఐడెంటిఫై చేస్తుంది. గౌతమ్ ఫౌండ్ ఏ ఎందుకంటే 2 కలర్ ఉన్నది, బ్లూ
అండ్ బ్రౌన్. మీరు ఐదర్ ఆఫ్ ది కేస్ రాసుకోవచ్చు. బ్రౌన్ రాయొచ్చు, లేకపోతే బ్లూ, ఏదైతే అది రాసుకోవచ్చు. బ్లూ ఐడ్ అండ్ బ్రౌన్ స్ట్రైప్డ్ క్యాట్. బ్లూ ఐడ్ అండ్ బ్రౌన్ స్ట్రైప్డ్ క్యాట్. లేకపోతే మీరు ఇలాగొండ రాసుకోవచ్చు. షేప్ అనేది ఎక్కడ వచ్చింది? షేప్ ముందు వచ్చింది కాబట్టి గౌతమ్ ఫౌండ్ ఏ బ్రౌన్ స్ట్రైప్డ్ బ్లూ ఐడ్ క్యాట్. మీకు డిఫికల్ట్గా ఉంటే ఐడెంటిఫై చేసిన యాడ్జెక్టివ్స్ని రాసి క్యాట్ అని రాసినా కూడా మీనింగ్ఫుల్గానే ఉంటుంది. ఓకే, థర్డ్, దేర్ ఈజ్ అన్ ఓల్డ్ చర్చ్. చాలా పాత చర్చ్ ఉందట. ఓల్డ్ అనేది ఏంటి? యాడ్జెక్టివ్. ఇట్ ఈజ్ ఇన్ ద విలేజ్. ఎక్కడ ఉంది అది? ప్లేస్ చెప్తున్నాడు. ఇట్ ఈస్ ఇన్ ద విలేజ్. దేర్ ఈజ్ an old village church. There is an old village church. Village church, old church. Village అనేది ఎక్కడ ఉందో చెప్పించింది. ఓల్డ్ అనేది కూడా దేని చెప్పింది? ఏజ్ చెప్పింది. ఇదేం చెప్పింది? ఆరిజిన్ చెప్పింది. వైజాగ్ బాయ్ అంటే ఎక్కడోడు అని చెప్పింది కదా. ఏజ్ తర్వాత ఆరిజిన్ వచ్చింది చూడండి. ఏజ్ తర్వాత ఆరిజిన్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ద విండో ఈజ్ డ్యామేజ్డ్. విండో డ్యామేజ్ అయ్యిందట. ఇట్ ఈజ్ ఇన్ ద కిచెన్. ఎక్కడుంది ఇది? కిచెన్ కూడా నౌనే యాక్చువల్గా. ఇదే ఈ కిచెన్ని యాడ్జెక్టివ్గా ఉపయోగించాడు ఇక్కడ. కిచెన్ విండో డ్యామేజ్ అయిపోయిందట. ఏ విండో డ్యామేజ్ అయిపోయింది? The kitchen window is damaged. అది కావాల్సింది ఏంటి? నౌన్ మోడిఫైయర్. విండో అనేది నౌన్, కిచెన్ అనేది యాడ్జెక్టివ్గా యూజ్ చేశాడు. కిచెన్ విండో ఈజ్ డ్యామేజ్డ్. థ్యాంక్ యూ.